బ్రహ్మ స్వయముగా వరమిచ్చాడు. పరశురామ, నీ చేత ఏర్పరచబడిన ఈ పంచకుండములు భవిష్యత్తులో సూర్యకుండములుగా, శమంత పంచకముగా, పరశురామ కుండములుగా పిలువబడతాయి. ఇక్కడ పెట్టినటువంటి ప్రేతకార్యములు అక్షయ ఫలితములు ఇస్తాయి. ఇది అపూర్వమైనటువంటి శమంత పంచకము అని పిలువబడుతుంది. సశమంత పంచకమితి స్థానం త్రైలోక్య విస్తృతం. 3 లోకాలలోనూ శమంత పంచకమని పిలువబడుతుంది. ఇక్కడ 7 రోజులు ఉండి కురుక్షేత్ర మహిమ లేక కృష్ణుడి చరిత్ర విన్నటువంటి వాడు ఇక పునర్జన్మెత్తడు. ఎందుకంటే వాడి ఇంద్రియాలు 5 శమిస్తాయట. శమంత పంచకం అంటే ఇంకో అర్థం ఏంటో తెలుసా? పంచకం అంటే 5. ఏమిటి 5? ఇంద్రియాలు 5. ఈ పంచేంద్రియాలు శమంతకం అంటే శమిస్తాయి. ఇంద్రియముల ఉన్మాదం తగ్గిపోతుంది. ఇంద్రియాలను జయించడం ఎవడి వల్ల కాదండోయ్. మేము ఇంద్రియములను జయించామన్నామా వెంటనే ఇంద్రియాలు ఇంకా బుట్టలో వేస్తాయి. కానీ శమంతకం అంటే ఇంద్రియములు అదుపులోకి వస్తాయి. పూర్తిగా జయించగానే కొంతవరకు అదుపులోకి వస్తాం, కొన్ని నియమములు పాటిస్తాం. దానివల్ల వాడు తరిస్తాడు. ఎత్ర స్నాత సర్వతీర్థై స్నాతో భవతి మానవ. అక్కడ గనక స్నానము చేస్తే సర్వతీర్థై స్నాత భవతి. అన్ని తీర్థముల యందు ఒకేసారి స్నానము చేసిన పుణ్యం కలుగుతుంది. ఒకేసారి విడిచిపెట్టకుండా గంగలో, యమునలో, సరస్వతిలో, నర్మదలో, కృష్ణలో, గోదావరిలో, తుంగభద్రలో, అనేకమైన నదులలో, నదములలో, తీర్థములలో, మడుగులలో, సరస్సులలో, కాలువలలో ఏకకాలములో స్నానము చేసిన మహాపుణ్యం కేవలం ఒక్కసారి శమంత పంచకంలో స్నానము చేసిన వాడికి వస్తుంది. సంకల్పపూర్వక స్నానం చేసిన వాడికి వస్తుంది. 15వ శ్లోకంలో 47వ అధ్యాయంలో బ్రహ్మాండ పురాణంలో చెప్పారు. ఎత్ర స్నాత సర్వతీర్థై స్నాతో భవతి మానవ. అక్కడొక్క చోట కేవలం శమంత పంచకములో కురుక్షేత్రములో ఒక్కచోట స్నానము చేస్తే సకల తీర్థములలో స్నానము చేసిన పుణ్యం వస్తుంది. పైగా గయలో ఫల్గు నదిలో నీళ్లు ఉండవు. కొన్ని చోట్ల నీళ్లు కూడా కనపడవు. కొన్ని కుండాల్లో ఎప్పటికీ నీళ్లు కనపడవు. కానీ ఇక్కడ నీళ్లు ఉంటాయి కనుక ఫల్గు నదిలో స్నానము చేసి పిండ ప్రదానం చేసిన పుణ్యం కూడా వస్తుందిట. గయలో పిండం పెట్టడం చాలా గొప్పది కదండి. అక్కడ ఫల్గు నదిలో స్నానం చేసి గయాసురుడి దగ్గర శిరస్సు దగ్గర పిండం పెట్టి వస్తే అది మహాయోగం. కృతకృత్యుడైపోయినట్టే అక్కడికి వెళ్ళినవాడు. ఇంకక్కడికి వెళ్ళాక అక్కడ స్నానం చేశాక పిండ ప్రదానం చేశాక వాడికి ఏ దోషము ఉండదు కనుక ఎటువంటి పాపాత్ముడైనా అన్ని పనులు సక్రమముగా చేసిన పుణ్యం పొందుతాడు.